శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వద్ద ఏదైతే నూతనంగా నిర్మించినటువంటి ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందో ఆ టెంపుల్ వద్ద అధిక సంఖ్యలో భక్తులు రావటం ఈ రోజు ఆ కార్తీక మాసం కావటం అలాగే ఈ రోజు ఏకాదశి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ జరిగినటువంటి ఆ తొక్కిసలాట్ లో దాదాపుగా ఆ 9 మంది మృతి చెందినట్టుగాను ఒక 5 మంది తీవ్రంగా గాయపడినట్టుగాను మనకు సమాచారం అయితే అందుతుంది. బట్ ఆ టెంపుల్ సామర్థ్యం వచ్చేసి 2000 నుంచి 3000 మంది మాత్రమే ఆ టెంపుల్ సామర్థ్యం. అయితే మరి ఈ రోజు ఎందుకు ఆ స్థాయిలో భక్తులు అనేది అర్థం కాని విషయం. దాదాపుగా 20,000 మంది భక్తులు వచ్చి ఉంటారనేది ఒక అంచనా నడుస్తుంది. టెంపుల్ ధర్మకర్త ఉన్నారు, ఆయనే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు, ఎప్పుడు ఇంత జనం రారా, వస్తారని మేము ఎలా ఊహిస్తాం, అందులోని ఇది కొత్తగా నిర్మించినటువంటి టెంపుల్ దాదాపు 4-5 నెలలు మాత్రమే అయింది, అంతగా పెద్దగా ప్రాచుర్యం కూడా ఇంకా పొందలేదు. శవరాజకీయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే వైసీపీ పార్టీ మాత్రం తన స్టైల్లో శవరాజకీయం మొదలుపెట్టింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 10 మంది ప్రాణాలు పోయాయని చెప్పి ఒక శాడ్ మ్యూజిక్ చేసి అంటే ఒక రకంగా ఏంటంటే కూటమి ప్రభుత్వమే బురద జల్లే ప్రయత్నం. అది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నదై ఉండి లేదా పోలీసులకు సమాచారం ఉండి రక్షణ కల్పించకపోయి ఉండి ఇలాంటి కారణాలు ఏదైనా జరుగుంటే ఖచ్చితంగా మనం దాన్ని తప్పు అని ఒప్పుకోవాలి. ఎందుకంటే పోయిన ఎవరైనా ప్రాణాలే.